ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా అసిస్టెంట్ లెవెల్ 4 కి సంబంధించిన జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు డిఫరెంట్ స్ట్రీమ్స్ కి సంబంధించి. సో ఇక్కడ డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే క్యాండిడేట్స్ని ఇక్కడ కాల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం 1 by 1 తెలుసుకుందాము. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వన్స్ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనమైతే వేరే జాబ్ చూసుకోవాల్సి ఉంటుంది. కానీ నా సలహా ఏంటి అన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అన్నట్లయితే హైదరాబాద్లో 31,000 రూపీస్ తోటి మనకి శాలరీ ఇస్తూ మనకి జాబ్ ఒకటి ఉన్నట్లయితే ఈ జాబ్ చేస్తూ వేరొక జాబ్ అనేది మనం వెతుక్కోవడానికి చాలా ఫెచింగ్ గా ఉంటుంది. వన్స్ మనకి వేరొక మంచి జాబ్ దొరకగానే ఈ జాబ్ లో రిజైన్ చేసి ఆ జాబ్ కి మనమైతే షిఫ్ట్ అయిపోవచ్చు. కాబట్టి అప్పటి వరకు మనము ఈ జాబ్ చేసుకోవడానికి మనకైతే ఇది చాలా బెనిఫిట్ గా ఉంటుంది. సో వీటికి సంబంధించి మనమైతే డీటెయిల్స్ అనేవి గమనిద్దాము. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా అసిస్టెంట్ లెవెల్ 4 కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు. మెటలర్జీకి సంబంధించి ఈ జాబ్స్ కి మనం ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వాలి అన్నట్లయితే 19th August 2024 కి అయితే మనము వెన్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ పర్టికులర్ జాబ్స్ కి డిప్లొమా ఇన్ మెటలర్జీ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ లెవెల్ 4 మెకానికల్ కి చూసినట్లయితే మనం 20 August 2024 కి మనము ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కి మనము డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 60% పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ లెవెల్ 4 ఆఫీస్ కి చూసినట్లయితే 21st August 2024 కి అయితే మనము ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ అనేవి ఓబీసీ క్యాండిడేట్స్ కి మాత్రమే రిసర్వ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించండి. సో ఈ జాబ్స్ కి మనము ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నట్లయితే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్లో కానీ లేదా టెక్నాలజీలు కానీ లేదా మెడిసిన్కి సంబంధించి మనం చదువుకొని ఉండాలి. అండ్ అలానే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఈ పర్టికులర్ జాబ్కి మాత్రమే అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ లెవెల్ 4 సిఐడి ఆపరేటర్కి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్కి 22nd August 2024 కి అయితే మనం ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ జాబ్కి మనము డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది మనం చదువుకొని ఉండాలి విత్ మినిమం 60% అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ అడుగుతున్నారు సిఏడి లేదా సిఏఎంకి సంబంధించి. అండ్ నెక్స్ట్ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే సీరియల్ నెంబర్ 1 నుంచి 4 వరకు ఉన్న జాబ్స్కి 31,600 రూపీస్ అనేది ఇక్కడ శాలరీ పర్ మంత్ ఇస్తారు. మ్యాక్సిమం ఏజ్ 35 years. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ లెవెల్ 2 ఎలక్ట్రీషియన్కి సంబంధించి చూసినట్లయితే 23rd August 2024 కి మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ జాబ్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. 10th క్లాస్తో పాటు ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించి చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. ప్లస్ ఎన్ఏసీ అనేది ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ లెవెల్ 2 వెల్డర్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి ఓబీసీ క్యాండిడేట్స్కి ఫ్రెండ్స్. 24th August 2024 కి అయితే మనము వెన్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ జాబ్కి కూడా మనము ఎస్ఎస్సి విత్ ఐటీఐ అనేది చదువుకొని ఉండాలి వెల్డర్కి సంబంధించి. ప్లస్ ఎన్ఏసీ అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ లెవెల్ 2 డీజిల్ మెకానిక్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇవి అన్రిజర్వ్డ్. దట్ మీన్స్ ఎవరైనా కానీ ఈ జాబ్స్కి అటెండ్ అవ్వచ్చు. దట్ మీన్స్ అప్లై చేయొచ్చు. సో ఈ జాబ్స్కి 26th August 2024 కి మనం ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ జాబ్కి మనము ఎస్ఎస్సి విత్ ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి డీజిల్ మెకానిక్కి సంబంధించి. అండ్ అలానే 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ లెవెల్ 2 ఆటో ఎలక్ట్రీషియన్కి సంబంధించి వేకెన్సీస్. ఈ జాబ్స్కి 22nd August 2024 కి అయితే మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. ఇవి కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీసే ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనము ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఆటో ఎలక్ట్రీషియన్కి సంబంధించి మనం చదువుకొని ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సీరియల్ నెంబర్ 1 నుంచి 8 వరకు ఉన్న వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి 28,860 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ ఇక్కడ 30 years. అండ్ అలానే ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే సీరియల్ నెంబర్ 1 నుంచి 8 లోపు ఉన్న జాబ్స్కి రిటర్న్ టెస్ట్ అండ్ అలానే ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు ఆ పర్టికులర్ డేట్స్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ లెవెల్ 3 మార్కెటింగ్కి అండ్ అలానే క్యాప్ మెకానికల్ లేదా మెటలర్జీకి సంబంధించి లేదా కెమికల్ లేదా సిరామిక్కి సంబంధించి మనము ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే దట్ మీన్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అన్నట్లయితే 28th August 2024 కి అయితే మనము వెన్యూకి వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ అన్ని అన్రిజర్వ్డ్ జాబ్స్. 57,720 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్పర్ ఏజ్ 30 years ఫ్రెండ్స్.
క్యాండిడేట్స్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారాగా క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 9కి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అండ్ ఎంబీఏ విత్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అడుగుతున్నారు. అండ్ అలానే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ జాబ్కి. అండ్ నెక్స్ట్ మెకానికల్ లేదా మెటలర్జీకి సంబంధించి మనం చూసినట్లయితే మినిమం 60% మార్క్స్ అడుగుతున్నారు. బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి లేదా ప్రొడక్షన్కి లేదా మెటలర్జీ లేదా మెటీరియల్ సైన్స్కి సంబంధించి మనము ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి విత్ 2 years ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ కెమికల్ లేదా సిరామిక్కి సంబంధించి చూసినట్లయితే 60% మార్క్స్ తోటి బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి కెమికల్లో కానీ సిరామిక్లో కానీ లేదా మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ. అండ్ అలానే మనకి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుందని. ఇనిషియల్గా 1 year పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా 3 years వరకు మనకి ఈ కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. సో సెలక్షన్ ప్రాసెస్ మనం చూసినట్లయితే డైరెక్ట్గా వాకిన్ సెలక్షన్స్ అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇంతకుముందు ఏవైతే డేట్స్ మాట్లాడుకున్నామో ఆ డేట్స్కి మిదాని కార్పొరేషన్ ఆఫీస్ ఆడిటోరియం కంచన్బాగ్ హైదరాబాద్ 500058కి అయితే మనము వెళ్లాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా వెన్యూకి అయితే మార్నింగ్ 8 నుంచి 10:30 లోపు వెళ్ళి మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్స్ 10:30 తర్వాత వెన్యూకి రీచ్ అవుతారో వారిని అయితే అలౌ చేయడం జరగదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించండి. అండ్ అలానే ఇక్కడ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అన్ని 2nd August 2024ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అలానే వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకొని వెళ్ళాలి. అండ్ అలానే పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి మనము తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ట్రేడ్స్కి సంబంధించి చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మనకు మాట్లాడారు కదా. ఈ రిటర్న్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే కండక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.